గుడ్ మార్నింగ్, ఐఎమ్ డాక్టర్ సృజన ఫ్రమ్ మెడిస్టార్ హాస్పిటల్స్ అమీర్పేట్. ఇవాళ రేబీస్ వ్యాక్సిన్ గురించి మాట్లాడదామండి. రేబీస్ వ్యాక్సిన్ రెగ్యులర్ గా మనం కుక్క కాటుకి తీసుకుంటాము. కుక్క కాటుకి కాకుండా క్యాట్ బైట్ కానీ, మంకీస్ కానీ, బ్యాట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా కరిచినప్పుడు మనం తీసుకుంటాం అనమాట. ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎన్ని డోసెస్ తీసుకోవాలన్నది డిస్కస్ చేద్దాము. జనరల్ గా 2 రకాలు ఉంటాయి. ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అని ఉంటాయి. ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటే who are the higher risk, like veterinary doctors కానీ, లేకపోతే ల్యాబ్ వర్కర్స్ కానీ, లేకపోతే who handles the dogs, పెట్ హ్యాండ్లర్స్ కానీ, వీళ్ళందరికీ మనం ప్రీ ఎక్స్పోజర్ ఇస్తాం. జనరల్ గా వాళ్ళకి ఏంటంటే 2 డోసెస్ సరిపోతాయి అనమాట, ఆర్ 3 డోసెస్, 0, 7, 14. తర్వాత వచ్చేటప్పటికి పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. ఇదేంటంటే కుక్క కరిచిన తర్వాత మనం తీసుకోవాల్సిన వ్యాక్సినేషన్ 0, 3, 7, 14, కొంతమందికి 28th డే కూడా మనం ఇస్తామన్నమాట. సో వాళ్ళలో కూడా మనకి ఏంటంటే రకరకాల కేటగిరీస్ కి డివైడ్ చేస్తాము. ఫస్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి ఓన్లీ లిక్కింగ్, అంటే జస్ట్ జనరల్ గా ఏంటంటే కుక్క జస్ట్ ఓన్లీ తన టంగ్తో లిక్ చేయడం అంతే అనమాట, బైటింగ్ కానీ అట్లా లేకుండా టచ్, దాన్ని కేటగిరీ 1 తీసుకుంటాం. కేటగిరీ 2 ఏంటంటే స్క్రాచ్ మార్క్. స్క్రాచ్ వచ్చేసి చిన్నగా ఏమైనా బ్లీడ్ కనపడుతుంది, ఏమైనా చిన్న బైట్ చేస్తే దాన్ని కేటగిరీ 2 తీసుకుంటాం. కేటగిరీ 3 వచ్చేటప్పటికి ఏంటంటే కళ్ళ పట్టుకోవడం, మజిల్ ఏమైనా ఇన్వాల్వ్ అయినా, ఎక్కువ బ్లీడ్ అవుతున్నా కూడా వీటన్నిటిని కేటగిరీ 3 కింద తీసుకుంటాం. జనరల్ గా కేటగిరీ 1 కి అయితే కనుక ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఏం అవసరం లేదు. కేటగిరీ 2 కి వచ్చేటప్పటికి మనం వ్యాక్సినేషన్ తీసుకుంటాం అనమాట. ఇందాక చెప్పినట్టు 0, 3, 7, 14, 28 ఇది తీసుకోవచ్చు. కేటగిరీ 3 దగ్గర వచ్చేటప్పటికి మనకి ఇమ్యునోగ్లోబులిన్ అనేది కూడా మ్యాండేటరీ. అలాంగ్ విత్ వ్యాక్సినేషన్ ర్యాబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అని ఉంటుంది. అదేంటంటే డే 0 మాత్రమే తీసుకోవాలి, అంటే ఫస్ట్ డే ఎప్పుడైతే మన కుక్క కరిచిందో అదే రోజు తీసుకుంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎక్కడ తీసుకోవాలి, వూండ్ సైట్ లో తీసుకోవాలి. మనకి ఎక్కడైతే కరిచిందో దాని చుట్టూతో ఇన్ఫిల్ట్రేట్ చేసుకుని వూండ్ లోపల కూడా ఇన్ఫిల్ట్రేట్ చేస్తాం. మిగిలినవి ఏమైనా ఉంటే కనుక డెల్టాయిడ్ రీజన్ IM డోసెస్ ఇచ్చేస్తాం అనమాట. సో జనరల్ గా మనం కరిచిన వెంటనే ఏం చేయాలి, ఫస్ట్ వాటర్ తో క్లీన్ చేయాలి, దాని తర్వాత యాంటీసెప్టిక్ ఏమైనా అప్లై చేయాలి. కానీ టార్నికెట్స్ కానీ అట్లా టై చేయడం కానీ అట్లాంటివి చేయకూడదు. సో వెంటనే వచ్చేసి హాస్పిటల్ దగ్గర ఇలాంటి వ్యాక్సినేషన్ తీసుకుంటే ఈ రేబీస్ వల్ల వచ్చే ఏమైనా కాంప్లికేషన్స్ అలాంటివి మనము ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకనంటే రేబీస్ అన్న తర్వాత వన్స్ పిచ్చి కుక్క కరిచిన తర్వాత దాని వల్ల వచ్చే సింటమ్స్ ఎలా అంటే హైడ్రోఫోబియా, ఎజిటేషన్, పారాలసిస్, సీజర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. దీనికి పర్మనెంట్ క్యూర్ అనేది ఉండదండి. డెత్ ఈస్ వెరీ ఇన్ఎవిటబుల్. సో సింటమాటిక్ మేనేజ్మెంట్ మాత్రమే చేయగలుగుతాం అనమాట. సో ఇమీడియట్ గా మనం వ్యాక్సినేషన్ కానీ, ఇమ్యునోగ్లోబులిన్ కానీ తీసుకుంటే కనుక ఇలాంటివి రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.